ఎక్కడికొస్తున్నారు? యాగం పూర్తి చేయడానికి స్వామి. యాగమా? ఆ సమయం ఎప్పుడో దాటిపోయింది. యాగంలో కూర్చున్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను? ఈ యాగం నీ బిడ్డకు ఎంత మేలు చేయబోతుందో. యాగాన్ని నిష్ఠగా జరపకపోతే అంతే నష్టం కూడా. యాగం పూర్తయ్యేంత వరకు మీ ముగ్గురు లేవకూడదు. ఎటువంటి ప్రమాదం ఎదురైనా మీరు అస్సలు చెల్లించకూడదు. నా ఆదేశాలను మీరు ఉల్లంఘించారు. నా సూచనలను మీరు ధిక్కరించారు. నా మాటలను మీరు పెడచెవన పెట్టారు. యాగం చేయవలసిన గడియలు దాటిపోయాయి. మరి కొద్దిసేపు ఉండుంటే పూర్ణాహుతి సమర్పణ జరిగిపోయి ఉండేది. యాగం పూర్తయి ఉండేది. ఇప్పుడు యాగం చేయడం కుదరదు. చేసిన ఫలితం ఉండదు. కాదండి, అమ్మ అటువంటి పరిస్థితుల్లో ఉండగా ఆలోచిస్తూ ఉండలేకపోయాను స్వామి. అందుకే యాగం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాను. యాగాలు యజ్ఞాల సమయంలో ఇటువంటి పరీక్షలు ఎదురు కావడం సహజం. అటువంటి వాటిని తట్టుకొని నిలబెడితేనే యాగాలు పూర్తవుతాయి. లేదంటే ఇలా అసంపూర్ణంగా మిగిలిపోతాయి. స్వామి, ఏదైనా దోష నివారణ జరిపి యాగాన్ని పూర్తి చేయండి. అది జరగదు. దైవానికి జరగాల్సిన సమయంలోనే పూజలు జరగాలి. గుడి తలుపులు తెరిచి ఉన్నప్పుడే మనం గుడికి వెళ్ళాలి. కానీ మనం వెళ్ళినప్పుడు గుడి తలుపులు తెరుచుకోవు. అలా అనకండి స్వామి. ఏదైనా పరిష్కారం ఉంటే మీరే సూచించండి. ఉంటే చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరు నా పగవారేం కాదు కదా. మీరు ఎన్ని విధాలుగా అడిగినా దీనికి పరిష్కారం లేదు. ఇక మీరు ప్రాణాలకు తెగించి పోరాడడం తప్ప వేరే అవకాశమే లేదు. పాపను ఎలా కాపాడుకుంటారో, ఊరిని ఎలా కాపాడుకుంటారో, వశీకరణను ఎలా అంతం చేస్తారో ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో నేనింక ఏమీ చేయలేను. ఇక నేను బయలుదేరుతాను. స్వామి, ఆగండి స్వామి. స్వామి 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 ఆగండి స్వామి. స్వామి స్వామి స్వామీజీకి ఆగ్రహం వచ్చి ఇలా వదిలి వెళ్ళిపోయారు. యాగం ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన అర్థం లేకుండా మాట్లాడి అలా వెళ్ళిపోవడం ఏంటి? ఓ వైపు తల్లి చావు బతుకుల మధ్యలో ఉంటే యాగాలు పండగలు అంటూ ఎలా ఉంటారు? మరీ మూర్ఖంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. యాగం ఆగితే ఆగింది గాని అత్తయ్యకేం జరగలేదు. అదే సంతోషం. అయిందేదో అయిపోయింది. ఇక అందరూ బయలుదేరండి. ఈ యాగం సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఊరు పరిస్థితి ఏంటి? అవి తర్వాత మాట్లాడుకుందాం బాబు. తర్వాత అంటే ఎప్పుడు? వశీకర పెట్టిన గడువు సమీపిస్తుంది సార్. ఆ వశీకర ఊరిని మింగేస్తుంది. ఊరికైతే సమాధానం చెప్పాలి కదా. అంటే ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించావా? మమ్మల్ని ఇలా నిలదీస్తే ఎలా? అవని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇచ్చిన మాట తప్పదు. అక్షయం తీసుకొని కోట దగ్గరికి వెళుతుంది. వశీకరణను అంతం చేస్తుంది. అక్షయ్ విషయంలో మీ నిర్ణయం ఏంటి వేదవతి గారు? నా మనవరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పంపించను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అలా ఎలా కుదురుతుంది వేదవతి గారు? నాతో వాదించకండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి. కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ముక్కుపుడక మీ కుటుంబం దగ్గరుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. నిర్దాక్షిణ్యంగా బయటకు పొమ్మంటే ఎలా అండి? నాకేదైనా అయితే నేను తట్టుకుంటాను. నా మనవరాలికి ఏదైనా అయితే నా వల్ల కాదు. సమస్యకి మరో రకంగా ఏదైనా పరిష్కారం చూసుకుందాం. ఈ యాగం మనకి కలిసి రాలేదు. అందుకే నేను ఇటువంటివి వద్దని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఏమంటారు? మా స్వార్థం మేం చూసుకుంటాము,
మీ చావు మీరు చావండని మీరు అంటున్నారా? ఊరు జనాన్ని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారా? మీ అత్తయ్య సంగతి వదిలేయండమ్మా. మీరేమంటారో చెప్పండి. అవని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. బాగా ఆలోచించుకో. ఈ ప్రయత్నాలను వదిలేయ్. మనల్ని అనాథలుగా వదిలేయడానికి మన వేదవతి గారు నిర్ణయించుకున్నారు. బాలే గొప్పోళ్ళండి మీరు. ఇప్పుడు మన ఊరిని ఎవరు కాపాడతారో ఏంటో. అందరం మూటా ముల్లే సర్దుకొని బయటికి వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. శివయ్య, మా కుటుంబంను నలుగురిలో ఎందుకు నవ్వులు పాలు చేస్తున్నావు? ఊరి వాళ్ళు నన్ను నిందించి ఎదురు తిరిగే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చావు? వేదవతి ఎంతమందిలోనైనా తలెత్తుకుని తిరిగేది, కాని ఇప్పుడు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చావు. ఇది నీకు న్యాయం అనిపిస్తోందా? ఇంతకంటే నువ్వు నీ దగ్గరికి తీసుకుపోయి ఉంటే బాగుండేది కదా. వేదవతిని చంపినంత పని చేశాను. అందరూ అల్లకల్లోలమైపోయారు. చావు భయం ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచి చూపించాను. దిగ్విజయంగా యాగాన్ని ఆపేశాను. ఇక అక్షయ్ను ఎవ్వరూ కాపాడలేరు. మృత్యుంజయ యాగాన్ని జరిపిస్తారా, నా అంతు చూస్తారా? నాతో తలపడదామనుకుంటే తలలు తెగి పడతాయి. ముక్కు పుడకను నేను సాధించకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. జై జట, జై కాపాలిక. అవని, నువ్వన్నట్టే స్వామీజీ దగ్గరికి రావడం జరిగింది. ఆయన సమక్షంలోనే యాగం కూడా విఫలమయ్యింది. పరిస్థితి అంతా మళ్ళీ మామూలు స్థితికే వచ్చింది. ఇక ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుని నీ ప్రయత్నాలని ఆపు. ముందందరం ఈ ఊరొదిలి సిటీకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో అక్కడ ఆలోచిద్దాం. ఆ తర్వాత ఆలోచించడానికి ఇంకేముంటుందత్తయ్య? వీళ్ళు నా మాటని పెడచెవిన పెట్టి అక్షయ్ని కోటకు తీసుకుని రాకుండా వెళ్ళిపోయారు అని ఆ వశీకర మరింత రెచ్చిపోతుంది. ఊరి మీద తన ప్రతాపం చూపిస్తుంది. ఇదివరకు హెచ్చరించినట్టే ఊరిని శ్మశానం చేసి వెళ్ళిపోతుంది. ప్రపంచంలోని అతిపెద్ద శ్మశానంగా మన ఊరి పేరు చరిత్రకెక్కుతుంది. అంతకు మించి ఇంకేం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?